సాధారణంగా రాజకీయ పార్టీలు వేర్వేరు మార్గాల్లో వెళుతూ ఉంటాయి. సిద్ధాంతాలతో పాటు భావజాలము వేరువేరుగా ఉంటుంది. అంతిమంగా ప్రజలకు మేలు చేయడమే కానీ వెళ్లే మార్గాలు వేరు. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన విపక్షాలుగా ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకే సారూప్యతతో ముందుకు వెళ్లడం విశేషం. చాలా అంశాల్లో ఆ రెండు పార్టీలు ఒకే విధానంతో ముందుకు వెళుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఒకే రకమైన వ్యవహార శైలి, ఒకే రకమైన భావజాలం రెండు పార్టీల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఫామ్ హౌస్ కే పరిమితం. ఆయన ప్రజల్లోకి వచ్చిందే చాలా తక్కువ. అలా అని అసెంబ్లీకి వెళ్లరు. టైగర్ కు టైం వచ్చింది అంటూ పార్టీ శ్రేణులు గర్వంగా చెబుతుంటాయి. కానీ ఆయన ప్రజల్లోకి వచ్చింది లేదు. ఏపీలో జగన్ తీరు సైతం అలానే ఉంది. ఆయన ప్యాలెస్ ల చుట్టూ తిరుగుతారు. వారంలో 4 రోజులు బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉంటారు. 3 రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో గడుపుతారు. ఇప్పుడు హైదరాబాద్ ప్యాలెస్ కి వెళ్తా అంటున్నారు. ఆయన సైతం అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ప్రజల మధ్యకొచ్చే సాహసము చేయడం లేదు. అయినా సరే వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని ఇద్దరు నేతలు చెబుతారు. ఎన్డీఏ ప్రభుత్వం విషయంలో సైతం వీరు సానుకూలంగానే ఉంటున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందైతే కేసీఆర్ ప్రధాని మోదీని టార్గెట్ చేసుకుంటూ మాట్లాడేవారు. వ్యక్తిగత విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కేంద్రానికి చిన్న విమర్శ కూడా చేయడం లేదు. జగన్ తీరు గురించి చెప్పనవసరం లేదు. విమర్శలు చేయలేదు సరికదా, తిరిగి వ్యతిరేక కూటమికి మద్దతు తెలుపుతున్నారు. రెండు పార్టీల ఆడపడుచుల బెడద తప్పడం లేదు. ఏపీలో సోదరుడు జగన్ ని విభేదిస్తున్నారు షర్మిల. రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. తెలంగాణలో సోదరుడు కేటీఆర్ ను తండ్రిని వ్యతిరేకిస్తున్నారు కవిత. ఘాటైన విమర్శలు చేస్తూ సొంత పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇద్దరు ఆడబిడ్డలకు సోదరులు కాలకేయ సోషల్ మీడియా సైన్యం చుక్కలు చూపిస్తోంది.